నాకు ఎరుకున్న కాడికి కేసీఆర్ని జైలుకి పంపే ఉద్దేశం ఆయనకి లేదు. ఎందుకోసం అంటే వీళ్ళు ఇట్లా దిగి వాళ్ళు అట్లా ఎక్కగానే రేవంత్ రెడ్డికి చక్కగా షటిల్ బస్సే తయారుంటది, వట్టి బస్సు కాదుగా, షటిల్ బస్సు తయారు పెడతారు. అటు జైలుకు పోను, ఇటు ఇంటికి రాను, ఇటు ఇంటికి రాను, అటు జైలుకు పోను, ఇట్లా షటిల్ బస్సు పెట్టి మరి తిప్పుతారు ఈయన. ఎందుకు తెలుసా? ఈయన చేస్తున్నటువంటి ఈ ప్రతి పథకంలా ఎక్కడెక్కడ ఏ కమిషన్ తీసుకుంటున్నారు, ఏడ ఏ లొసుకుంది, ఏడ ఏ లోపోలుంది, ఏ కలుగులో ఎవడున్నాడో బయటకు లాగి మరి కేసులు పెట్టి రేవంత్ రెడ్డిని బస్సులుగా తిప్పినట్టు తిప్పుతారు, ఈడికెళ్ళి ఆడికి, ఆడికెళ్ళి ఈడికి. సో అందుకోసానికే ఈయన పోడు, ఆ జోలికి పోడు, ఎక్కడికెళ్ళి జస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. కేసీఆర్ అక్రమాల వల్ల, అవినీతి వల్ల రాష్ట్రం అధోగతి పాలైంది అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన ఏమి పక్క అవుతుంది అని కాదు, అట్లాంటి ట్రయల్ కూడా వేస్తాడు, చూపిస్తాడు, దాని ద్వారా స్థానిక ఎన్నికలకు పోతాడు. కానీ ఒకటి ఉంది, నాకు మెడ మీద వేలాడుతున్న కత్తి అంటే చెప్పాలనా, యూరియా కత్తి వేలాడుతూ ఉంది. నువ్వు ఎన్నికలకే ఓ బిడ్డ, యాడికన్నవో వాళ్ళు చూపిస్తారు, వాళ్ళకి తెలుసు అది పూర్తిగా. ఇలా గ్రామాలలో ఓటర్లే కదా వేయాల్సింది, బీఆర్ఎస్ అయితే ఓట్లు వేయదు కదా, బీఆర్ఎస్ అయితే వాళ్ళంతా వాళ్ళు పోయి గుద్దుకచ్చుకోరు కదా, వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు అంతే. ఏమున్నా ప్రజలు పోయి ఓట్లు వేయాలి. పబ్లిక్ ఒక్కసారి మీరు పోయి ఏ గ్రామంలోనన్నా, ఇప్పుడు మీరు అన్న ఆ ఫాల్తుగాళ్ళు, బేకార్గాళ్ళు, బయట యూరియా కోసం నిలబెట్టేవాళ్ళు రైతులు కాదన్నారు చూడు, అది జాలు మిమ్మల్ని బొందబెట్టనీకి.